రెండు లివర్లు ఎక్స్ట్రా. ఓకే. రెండు లివర్లు ఎక్స్ట్రా. ఓకే. హాయ్ నాన్న, ఇలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ అందరూ వెజ్ అడుగుతున్నారు. అందరూ కూడా నాన్ వెజ్ చూపిస్తారా, వెజ్ చూపించడానికి. సో అందుకోసమని ఇవాళ అన్నిటిలో రాజు ఏమంటే వంకాయ. సో ఆ వంకాయ అయితే ఇవాళ గుత్తొంకాయ ఫ్రై అయితే మీకైతే చూపించేస్తున్నాను. రెండు ఎలా చేయాలో చూసేద్దాం. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇలాచి, కొబ్బరి, పచ్చి కొబ్బరి. సో గుత్తొంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇది గుత్తొంకాయ ఫ్రై చేస్తున్నాయి. నేను గ్రేవీకి అయితే మళ్ళీ వేరేలాగా చేయాలి. సో ఇప్పుడైతే నేను ఫ్రైకి అయితే చూపిస్తున్నా. మీకు ఐటమ్ చూపించట్లేదు ఆంటీ అంటున్నారు కదా, అందుకే మీకోసం ఏమేమి వేస్తున్నాను అన్ని కొలతలతో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు వేపుకోవాలి. 1/2 కిలో వంకాయ వేపుకున్నాను. అయితే బాగా వేగాలి, మంచిగా వేగాలి చక్కగా. మళ్ళీ ఓకే, హై ఫ్లేమ్ లో వేయకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్ లో వేసినట్లయితే మంచిగా వేగవు. సో ఇట్లా సిమ్ లో పెట్టుకుని వేసుకుంటే మంచిగా వేగుతాయి అనమాట. మాడకుండా ఇవ్వాలి. మనం ఎంత అలా వండినా కానీ ఏ ఐటమ్ అయినా సరే మాడకుండా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. మాడితే కనుక మనం ఎంత చేసినా ఆ స్మెల్ అనేది దాంట్లో వస్తూనే ఉంటది. సో ఇది వేసుకునే దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎంతలా చేసే వాళ్ళకైనా సరే ఎప్పుడోసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. అలాగే ఎప్పుడప్పుడు మాకు మారుతూ ఉంటాయి. ఇది అనేది ఇట్లా పగిలిపోవాలి చక్కగా మంచిగా. పల్లి అనేది ఇలా 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 రావాలి. ఇలా వస్తే వేగినట్టు అనమాట. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ పల్లీలు అయితే వేపేసుకున్నాం కదా. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, నువ్వులు, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ కలిపేసి వేయించేసుకున్నాం. ఇవి చక్కగా సిమ్లో పెట్టుకుని మంచిగా దోరగా వేయించుకోవాలి. అయితే మాడకుండా ఉండాలంటే తిప్పుకుంటూనే ఉండాలి. మంచిగా వేయాలి. అప్పుడు దాని స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ ఇలా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం. 150 గ్రామ్ ఆయిల్ అయితే పోసాను. ఎంత కాగితే అంత బాగుంటుంది. ఆయిల్ అనేది మంచిగా పెట్టాలి. వీటెక్కినాక కొంచెం చిట్టుకుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏంటంటే ఏదైనా కానీ అడుగట్టకుండా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే ఇదిగా మంచిగా వేసుకుంటూ ఉండాలి. మనకు కాలకుండా దీన్ని సేఫ్టీ వస్తే ఇలా తిప్పుకుంటూ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర మూత పెడితే ఏమైందంటే చక్కగా మగ్గిద్ది అనమాట. కింద నుంచి మగ్గిచ్చి పై నుంచి కరెంట్ ఆడుతూ కావాలి అంటే మూత పెట్టుకోకండి. సో జ్యూసీగా మెత్తగా కావాలి. రైస్ అయినా సరే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది తినడానికి. రైస్ లో ముక్క కూడా కలిపేసుకుని తినడానికి బాగుంటుంది. ఇలాగే కాదు ఇంకా చాలా రకాల్లో వండుకోవచ్చు కూడా. ఈ గుత్తొంకాయ అనేది కూడా చీలికలు ఎక్కడైతే పెట్టామో దాంట్లో మసాలాలు కూడా చేసుకోవచ్చు. సో ఇలా అనుకోండి, మనకి మంచిగా ప్రాసెస్ తొందరగా అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అంటే వంకాయ అంటే అందరికి చాలా ఇష్టం. వంకాయ అంటే చూసారా వంకాయ అనేది ఎలా ఇస్తుందో. కానీ ఈ వంకాయలు అన్నీ చట్నీ కోసిన వంకాయలు, అప్పుడప్పుడు చేసిన వంకాయలు తీసుకుంటూ ఉంటుంది. ఇంకా భలే ఉంటుంది. నేను చిన్నపిల్లప్పుడైతే అన్ని దొడ్లు కూరగాయలు కోసుకోవడం వండుకోవడం ఏంటి అన్నీ పండేవి. అన్ని ఉన్నాయి. అవి కూడా మొన్న ఊరెళ్ళినప్పుడు అవన్నీ తీసాము. పెట్టడానికి టైం కుదరట్లేదు, అందుకనే పెట్టలేదు. మళ్ళీ మసాలాలు వేసినట్టు కొంచెం టేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ముందుగా ఆవాలు బాగా చుట్టుమనాలి.
ఆవాలు చుట్టూ మన్నాకనే మిగతాది ఏదైనా ఉండాలి. ఆవాలు చుట్టూ మనకపోతే ఏమవుతుందంటే చేదు వస్తుంది. సో అదైతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవాలు అయితే మంచిగా వేయాలి. సో ఆవాలు అయితే వేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట. ఏదైనా సరే ఆరోగ్యానికి కూడా మంచిది వెల్లుల్లిపాయ అనేది. నేనైతే వెల్లుల్లిపాయ ఎక్కువ వాడతాను. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి ఎన్ని కావాలంటే అలా వేసుకోవచ్చు. సో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరిమినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం. వెల్లుల్లిపాయ ఎవరికైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిపాయ ఎంత తింటే అంత మంచిది. ఇప్పుడు అల్లం పేస్ట్ ఒకసారి పోతే ఎక్కువ వేసినా బాగుంటుంది. వేసినాక కొంచెం మంచిగా వేగాలి. మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాం. అప్పుడు కొంచెం పసుపు, రెండు ఇది వేసి మంచిగా వేగాలి. ఎంత వేగితే మనకు అంత బాగుంటుంది రుచి అనేది. స్మెల్ చూసారా ఎలా వస్తుందో, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా లైట్ గా షాజీరా వేసుకుంటే స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం షాజీరా తాలింపులోనే వేసుకోవాలి. షాజీరా అయితే లేదు, ఇప్పుడు బ్రహ్మానికి అయిపోయింది. ఈ వంకాయ ఆలుగడ్డ ఒకటి, వంకాయ మసాలా కలిపి అన్నిటికైనా సరే షాజీరా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయ ఎందుకు ఉంచాను అనుకుంటున్నారా? ఆ ఉల్లిపాయకి ఏంటంటే మా వారికి నైట్ చపాతీ తింటారైనా కొంచెం కూరతో తింటారు ఒక చపాతీ ఏమో రైతాతో తింటారు. అంటే పెరుగు చట్నీ అంటారు, తెలుసు కదా. పెరుగులోకి కొంచెము ఉప్పు వేసి, కొంచెం కొత్తిమీర వేసి, ఒక్క పచ్చిమిరపకాయ, చిన్ని పచ్చిమిరపకాయ ఒకటి వేసి, ఉల్లిపాయలు వేసి రైతా లాగా చేస్తే చాలా బాగుంటుంది చపాతీకి అయితే. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మనం ఏదైతే వేయించుకొస్తున్నామో ఇందాక నేను చూపించాను కదా, పల్లీలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ధనియాలు అన్ని పొడి చేసిన కలిపి మిక్సీ పట్టినప్పుడు అనమాట. సో దీంట్లో వేసేద్దాం. ఇది కూడా దీంట్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. చూసారా మాయించి కొట్టేస్తుంది వాసన. కొంచెంసేపు వేగనివ్వాలి. తర్వాత కారం వేసుకున్నాం. వేగినాక చక్కగా దీన్ని ఇంకా మనం ఆల్రెడీ దోరగా వేయించుకుని పట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేగన అవసరం లేదు. కారం వేసినాక కొంచెం అవి కూడా వేసినాక కొద్దిగా ఇది చేసుకోవచ్చు కాబట్టి కారం, ఉప్పు 2 వేసాం కదా. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, అయినా కానీ మర్చిపోయి వేస్తుంది. అంటే కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. సో తక్కువ తింటే వేసిన పచ్చిమిరపకాయలు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మాకు కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఈ కారంలో కూడా మసాలా కలిపిన కారం ఇది. అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కలిపిన మసాలా ఈ కారము. సో మన ఇంట్లోకి అయితే చక్కగా ఎప్పటికప్పుడేనండి, ఎక్కువ వద్దు. స్టోరేజ్ ఎక్కువ ఉన్నా మళ్ళీ బాగుండదు. ఇది వరకైతే ఎక్కువ రోజులు ఉండేది. మన చిన్నపిల్లలప్పుడు మన అమ్మ వాళ్ళు పట్టించినప్పుడు అయితే ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో కాబట్టి మనము కొద్దిగా వేయించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. పట్టించుకుంటే కారము కేజీ 2 కేజీలు ఇళ్ళల్లోకి వాడుకునే వాడికైతే చక్కగా ఎప్పటికప్పుడే పట్టించుకుంటే బాగుంటుంది. ఎండబెట్టేసుకుని తొడిమలు తీసుకుని ఎండబెట్టేసుకుని చక్కగా వేడిగా బాగా ఎండబెట్టినప్పుడే వేయించుకోవాలి. చక్కగా కారం అనేది పట్టించుకోవాలి.
మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇప్పుడు వంకాయలకు వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ లో ఉప్పు అనేది మనం ముందలుగానే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక వాటర్ లో ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయ పోసుకొని నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే వంకాయ అనేది కొంచెం కండ్రెక్కకుండా ఉంటది. వేసినా కానీ వేసేటప్పటికి కొద్దిగా మంచిగా వంకాయ ఉప్పు నీళ్ళలో కొంచెం స్నానం చేసి ఉంటే కూడా దానికి ఉప్పు అనేది కూడా మంచిగా ఇదవుతుంది. మీకు ఎంత కావాలనుకుంటే ఇంకంతగా వేయించుకోవచ్చు, అది మీరు వేయించుకునే దీన్ని బట్టి ఉంటది. ఇంకా ఓకే అయినా కానీ దాని టేస్ట్ అనేది ఇంకా వేరేలాగా అయిపోతాయి. సో ఇక్కడ వరకు అయితే చాలు. ఇంకా ఇది రైస్ లోకైనా బాగుంటది, చపాతీలోకైనా బాగుంటది, మీ ఇష్టం. బగారన్నంలోకి కానీ, టమాటా రైస్కి కానీ, గోంగూర రైస్కి కానీ, గోబీ రైస్కి కానీ, ఆ రైస్ లేదు ఈ రైస్ లేదు, ఏ రైస్ కన్నా కానీ సూపర్ గా మ్యాచ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. సో ఫైనల్ గా గుత్తొంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో లాస్ట్ గా కొత్తిమీర వేసేసుకున్నాం. ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి గుత్తొంకాయ ఫ్రై, రైతా అన్నమాట, పెరుగు చట్నీ అంటాము మేము. సో అయిపోయింది. మీకు అది కూడా చేస్తాను. పెరుగు కొంచెం 2 చపాతీలు తింటారు, ఒక చపాతీలో ఉంటుంది, ఒక చపాతీలోకి రైతా అన్నమాట. కొంచెం లైట్ గా ఉప్పు, దీంతో చపాతీ తింటే బాగుంటది. సో ఇవాళ మా డిన్నర్ వచ్చేసి గుత్తొంకాయ ఫ్రై, పెరుగు చట్నీ.